ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలకు ఒప్పందం అయిపోయింది రాహుల్ గాంధీతోటి. ఇక్కడ ఉన్నటువంటి మీ రేవంత్ రెడ్డి ఏందంటే ప్రతి నెల 100 కోట్ల రూపాయలు సంచులు మోసుకుపోతా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసినా కానీ ఇప్పుడు హైకమాండ్ ఆశీర్వదిస్తుంది తప్పించి హెచ్చరించట్లేదు అనేది ఆయన వాదన. ఒకటి వాడు కేటీఆర్ గాడు లుచ్చానా కొడుకు. మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాని మీద ప్రెస్ మీట్ పెట్టేది ఉంది. తర్వాత ఫిబ్రవరి 15 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకాలతోని ఇదే ఇందిర పార్క్ దగ్గర ఒక 10,000 మందితో మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళ చరిత్ర మొత్తం చేపిస్తా ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమకాలతోని తెలంగాణ ఎవడు తీసుకొచ్చిండు, ఎవడు ఎంత దోషిండు అనేది పూర్తి వీళ్ళ చరిత్ర, వీళ్ళ కుటుంబ చరిత్రను విప్పుతాము. తొందరపడేది ఏం లేదు. వీడు మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి చందాలా, రాహుల్ గాంధీ గారికి తెలంగాణ నుంచి డబ్బు అవుతుందా? అరే లుచ్చానా కొడుక, ఈ దేశంలో అనుకుంటే ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజలు ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు ఇచ్చిన 1,000 కోట్లు అవుతాయి. దేశం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అట్లున్నారు, ప్రజలు అట్లున్నారు. రాహుల్ గాంధీ గారికి డబ్బే కావాలనుకుంటే, పార్టీకి డబ్బే కావాలనుకుంటే ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు వేసుకుంటే దేశవ్యాప్తంగా 140 కోట్లలో 100 కోట్ల ప్రజలు, 100 కోట్ల ప్రజలలో దాదాపు 10 కోట్ల మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు వేసుకున్నా 1,000 కోట్లు అవుతాయి. ఈ డబ్బు ఎందుకురా లుచ్చానా కొడుక? ఇక్కడి నుంచి ఆయన ఏం చేసుకుంటారా? వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. లుచ్చానా కొడుక ఇప్పటికి కూడా ఎంపీ క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు. వాళ్ళకి ఏమన్నా ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఉన్నారా? ఈ కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు ఏమన్నా తిండి ఒక రొట్టె ఇంత ఫుడ్స్ తిని బతుకుతున్నారు, జీవిస్తున్నారు వాళ్ళు. ఒక రొట్టె ఇంత ఫుడ్స్ తింటారు. వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లేదు. ఎంపీకి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో పార్లమెంట్ మెంబర్లు కదా, ఎంపీలు కదా, వచ్చే జీతం పైసలు ఏదైతుందో అవి సరిపోతాయి వాళ్ళకు. లగ్జరీ అవసరం లేదు. వాళ్ళు మటన్లు, చికెన్లు, మాంసం తినుకుంటా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఓన్లీ వాళ్ళకు ఫుడ్స్ ఇంత చపాతి అవి ఉంటే సరిపోతుంది. వాళ్ళ సొంత జీతం డబ్బులు ఏవైతున్నాయో అవి సరిపోతాయి వాళ్ళకెందుకు డబ్బు? నువ్వు అంటే వీళ్ళంతా డబ్బంతా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా వీడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ డబ్బులు పంపించారు కదా, ఎలక్షన్లు పంపించారు కదా. అఖిలేష్ యాదవ్కు, ఇటు ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, కర్ణాటకకు, కుమారస్వామికి, ఇటు జగన్కు, ఆంధ్రకు, ఇటు మహారాష్ట్రకు 100 కోట్లు పంపించారు కదా. గట్టడే వీళ్ళు కూడా పంపిస్తున్నామో అనుకుంటుండే వాడు. వీళ్ళు లుచ్చానా కొడుకులు కదా, లుచ్చ క్యారెక్టర్ కదా, అంత చిల్లర నా కొడుకులు కదా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు ఉండగా బతికిన కుటుంబం కాదు. వీది కేసీఆర్ కుటుంబం ఉండగా బతికిన కుటుంబం కాదు. చిల్లర ఆ వెలుమల దాంట్లో వీడు చిల్లర వెలుమాడు, ఒరిజినల్ వెలుమ కాదు. ఒరిజినల్ వెలువలకు మంచి ఆలోచన ఉన్నోళ్ళు పాపం వాళ్ళని గౌరవించాలి. సత్యనారాయణరావు గారు ఒరిజినల్ వెలుమ, చొక్కారావు గారు ఒరిజినల్ వెలుమ, మా జగపతిరావు గారు ఉన్నాడు, వెలిచాల జగపతిరావు గారు అని. వాళ్ళు 100,000 మందిని దళితులను, అనగారిన కులాలను ఆదుకున్నారు. వాళ్ళతో సమానంగా కూర్చోండి, వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకు కావాల్సిన చేసేది. అంటే ఉన్నతమైన వెలుమోళ్ళు, ఒక పేరున్న పెద్ద భూస్వాములు, దొరలు అనేటోళ్ళు. వాళ్ళకు ప్రజల గురించి తెలుసు, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు ఏం కావాలో ఇచ్చిండ్రు వాళ్ళు ఒరిజినల్ వెలుమ. వీళ్ళు చిల్లర కొడుకులు, చిల్లర వెలుమోళ్ళు. వీడికి చిల్లర వెలుమోడు వీడికి ఏం తెస్తుంది? వీడు చిల్లర కొడుకు అయినా వీడికి ఏం తెస్తుంది? రాహుల్ గాంధీ గారు మాట్లాడే హక్కు వీనుకున్నదా? ఈ చిల్లర కొడుకున్నదా? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకోసం చెప్తున్నా. వాళ్ళకు మా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి కుటుంబమే రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశాన్ని పరిపాలించినది కాంగ్రెస్ పార్టీ. అరే లుచ్చానా కొడుక, ఈ దేశాన్ని దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు 40 నుంచి 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ఇప్పటికి ఉండడానికి ఇల్లు లేదు కదా, మరి గెస్ట్ హౌస్ లేదు కదా, ఫామ్ హౌస్ లేవు కదా మా సోనియా గాంధీమ్మకు, రాహుల్ గాంధీ గారికి. నువ్వు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే, ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అయినందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసుకొని
3 లక్షల కోట్లు దోసుకున్నారు. 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటారు. లుచ్చానా కొడుకులారా, మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసినందుకే ప్రపంచ దేశాలలో 6 దేశాలలో పెట్టుబడులు పెట్టొచ్చారు మీరు. ఓ దేశంలో 40 కోట్లు, 40,000 కోట్లు, ఓ దేశంలో 20,000 కోట్లు, ఓ దేశంలో 30,000 కోట్లు. హైదరాబాదులో ఒక్కొక్కరి కేసీఆర్ అంటోడికి ఫామ్ హౌస్ 600 ఎకరాల, కేటీఆర్ అంటోడికి 200 ఎకరాల వానికి ఫామ్ హౌస్, హరీష్ రావు 100 ఎకరాల వానికి ఫామ్ హౌస్. వీళ్ళ కిళ్ళు భవంతులు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? లుచ్చానా కొడుక, ఇవిడికి జవాబు చెప్పు. మీ ఆస్త్ర గురించి జవాబు చెప్పు ప్రజలకు. మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేదానికన్నా ముందు నువ్వు ప్రజలకు ఈ విషయం జవాబు చెప్పు అంటున్నా. ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పకుండా మాట్లాడితే చెప్పందుకొని కొడతాం. నిజంగానే నీ ఇంటికి వచ్చి చెప్పట్టు కొడతాం. ఇది ఛాలెంజ్ నేను ఇస్తున్నా. 100% నా కొడుక, ఇది ప్రజలాస్తి, నా ప్రజలాస్తి, నా తెలంగాణ ప్రజలాస్తి. కాబట్టి ప్రజల పక్షాన నేను మాట్లాడే హక్కు నాకు ఉంది. లుచ్చానా కొడుక, ఏం చూస్తావా? నీ సంగతి చూడాలనా? ఏం తమాషాలు చేస్తున్నామా? ఇన్ని రోజు ఓపిక పడుతున్నాము. లుచ్చానా కొడుక, నువ్వు ఎవడరా? అసలు తెలంగాణ ఉద్యమకారులం పండబెట్టి తొక్కుతాం నా కొడుక. ఇంకోసారి రాహుల్ గాంధీ గారిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే, ఇది మొదటిసారి ఏం కాదు, ఇప్పుడు 2-3 సార్లు ఇలా చూసినా. నువ్వు అవులేగాడు అని చెప్పేసి, అవులేగాడు అని చెప్పేసి, సన్యాసి అని చెప్పేసి, బేవకూబ్ అని చెప్పేసి, నడి బజార్లో ఉరి తీయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కేటీఆర్ ప్రతి సభలో రేవంత్ రెడ్డి. నడి బజార్లో ఇప్పుడు లుచ్చానా కొడుకు ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేటీఆర్ అంటోడు అసలు లుచ్చగాడు, హరీష్ రావు గారు అంటోడు అసలు లుచ్చగాడు, కేసీఆర్ అంటోడు అసలు ఆయనకు ఆ పేరు కాదు, ఆ పేరు ఏం పేరు పెట్టాలో తెలియదు. ఇటువంటి లుచ్చగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి నాశనం చేసిండ్రు. దోపిడీ జరిగింది. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకున్నారు. ఈ లుచ్చాన కొడుకుల గురించి మాట్లాడితే అసలు మాట్లాడి మాకే యాస్తస్తుంది. ఈ లుచ్చాన కొడుకులు అట్లాంటి నా కొడుకులు. ఇయ్యల్లో నువ్వు ఎట్లా మాట్లాడతావు? లుచ్చాన కొడుకు అంటే నువ్వు అసలు నీ బతికేంద్ర? మా ముఖ్యమంత్రి గారు నీ అయ్య లెక్క నీ లెక్క ఏమైనా తాగోతులారా? అరే, నీ అయ్య దుబాయ్ ఫైరవులు చేసిండు. నీ అయ్య చరిత్ర ఏందో నీకు తెలుసారా? ఒరే కేటీఆర్, మీరేమైనా జాగీర్దారులు అనుకుంటున్నావా, జమీందారులు అనుకుంటున్నావా? ఏంటిరా మీరు మీ చరిత్ర? అసలు మీ చరిత్ర ఏందో చెప్పుర్రా భయ్, మీకు ప్రజలకు చెప్పురా భయ్. చెప్పిన